ఆయన చిత్రహింసలు పెట్టి తిట్టారు, కొట్టారు, నిందించారు, అవమానపరిచారు, మొఖాన్ని ఉమ్మూశారు, కాళ్ళతో తన్నారు. అయినా తండ్రి వీరేమి చేస్తారు, వీళ్ళని క్షమించండి అని అక్కడ సమాధాన పడ్డాడు యేసయ్య. కక్షాదేశి గుడ్డలు లేదు. అలాగే సిలువలో ఆయన అల్లాడిపోతా ఉంటే ప్రక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు, కుడివైపున ఎడవైపున ఇద్దరు దొంగలు. ఒక దొంగ అంటాడు, దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, వాడిని ఏమన్నా మౌనంగా ఉన్నాడు. ఇంకో దొంగ అంటాడు, రే మన దొంగలం, మనకి ఇది న్యాయమే, ఆయన ఏ తప్పు చేయలే కానీ శిక్ష అనుభవిస్తున్నాడు, ఆయన అనకూడదు తప్పది, భయపడవా నువ్వు అని ఆయన గద్దించి, నాయనా యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. అప్పుడు యేసయ్య ఏమనాలి, ఒరే నీ జీవితం అంతా దొంగతనాలు చేసి ఎంతో మందిని ఇబ్బంది పెట్టావు, కన్నీళ్లు పెట్టించావు, దుఃఖపరిచావు, దుర్మార్గుడా, ఇప్పుడు నీకు పరలోక రాజ్యం కావాలరా అన్నాడా? మనమైతే అదే అంటాం దేవుడి దయ వల్ల. యేసయ్య ఏమన్నాడు తెలుసా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. దొంగతో చూడు సమాధానం ఎలా ఉందో, నా సింహాసనం మీద పెడతాను నిన్ను, నా కుర్చీలో కూర్చోబెడతాను నిన్ను. దొంగను రక్షించడానికి ఆయన చూడు ఎంత సమాధానంగా ఉన్నాడు అక్కడ. దొంగను రక్షించడానికి, విచ్చలవిడికి తిరిగి వాళ్ళు రక్షించడానికి ఆయన సమాధానం చూడు.